ప్రభు అయిన యేసుక్రీస్తునామమున నా మీద నా శుభం ఉందండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 122వ అధ్యాయము 7వ వచనము. నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరులో క్షేమముండును గాక అనే వాగ్దానం ఇచ్చారండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే స్టేటస్పడిన చూడండి అక్కడ. దినం కూడా మనం ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే పూర్తిగా రాశారండి దేవుని కృప వల్ల. ఇంకా మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉంటారంటున్నారు. ఇంకా మీ పగలు నెమ్మది ఉంటుంది, నీ నగరంలో క్షేమం ఉంటుంది అని అంటున్నారు అనమాట. ఇంకా దీనికి రిఫరెన్స్లు చూస్తే 6వ వచనంలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమంటున్నారు. ఇంకా యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అంటున్నారు. ఇంకా నీ ప్రకారం నెమ్మది కలుగుద్ది, నీ నగరంలో క్షేమం ఉంటుందని అంటున్నారు. ఇంకా 8వ వచనంలో నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును అంటున్నారు. ఇంకా 9వ వచనంలో మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయి ప్రయత్నించేదనని ఇవన్నీ కూడా దీనికి రిఫరెన్స్ అనమాట. ఇంకా యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. వారు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపోరు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకనెత్తుకొనబడిదురు, మోకాళ్ళ మీద ఆడమబడిదురు అని అంటున్నారు. ఇంకా ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలి ఉండను అని చెప్పేసి అంటున్నారు. దేన్ని గురించి కూడా చింతపడుతుంటున్నారు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుందని అంటున్నారు అన్నమాట. ఇందులో మరి 2 విషయాలు మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ వాక్యాలన్నీ కూడా దీనికి రిఫరెన్స్లు అనమాట అండి. నెమ్మది, శాంతి దీనికి ఏంటంటే ప్రాకారంలో అంటే సమాజ సరిహద్దుల్లో శాంతి ఉండాలని అంటున్నారు. ఇంకా క్షేమము, అభివృద్ధి నగరంలో అంటే దేవుని ప్రజల మధ్య అనమాట అభివృద్ధి ఉండాలంటున్నారు. ఇంకా యెరూషలేము యొక్క శాంతి భద్రతల మరి అభివృద్ధి కోసము ప్రార్థన చేయమని ఈ వాక్యాలన్నీ కూడా చెబుతున్నాయి అన్నమాట అండి. దీనికి అన్నీ కూడా రిఫరెన్స్ అనమాట. దేవుడు ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. మన నగరంలో క్షేమం ఉంటుంది, మన నగరంలో నెమ్మది ఉంటుంది, మన ప్రకారంలో నెమ్మది ఉంటుంది, మన నగరంలో క్షేమం ఉంటుంది అని చెప్పేసి నేను ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వశక్తి మంతుడ ఘనమైన నామానికి వేలాది స్తుతిస్తున్నదండి. ఎంతమంది ప్రపంచం పెట్టి పేరు పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి అవసరం తట్టిన అక్క తిరిగి కొరకు తెచ్చుంటాను. వీళ్ళ మంచి దర్శైలు తిరగండి. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. అదే ప్రశ్నలకు అదే సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శన వేదనలతో కూడా మా దర్శనం పోయిన వాళ్ళు లేకపోతే రక్షణ దయచేయండి. ఎవరిని బలపరచండి. వెనకాల మీ కాడమేట కృప చెప్పండి. మీతో రానే మీరు ఇష్టానికి మీ అందరూ సిద్ధపడ్డ కృప చెప్పమని ఎత్తపడకుండా బాగా దయచేయమని మా ప్రభు పేరు నేసుకిస్తే ప్రసిద్ధమైన అవున అడుగు పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేరించమని మనం చేసుకుంటున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.